హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, అందుకనేసి సమ్మర్ స్పెషల్ అయిన పచ్చి జీడి గింజల కూర అయితే చేసుకుంటున్నాము. ఈ కూర ఎలా చేస్తాం ఏంటనేది చూసేయండి. అయినా ఒకసారి వీడియో పోస్ట్ చేశాను, కాకపోతే సమ్మర్ స్పెషల్ కదా ఈరోజు మా ఇంటికాడ అయితే ఈ కర్రీ. ఇప్పుడు వీటిని అయితే చక్కగా కోసేసుకున్నాము. చూడండి కాయలు ఎలా ఉన్నాయో, దగ్గర ఎందుకు ఈ పచ్చి జీడి గింజలు అనమాట. 2 days అయిపోతుంది, అందుకనేసి బ్లాక్ వచ్చేసినాయి. ఈరోజే వండేసుకోవాలన్నమాట. అందుకనేసి ఈరోజు ఎలాగో సండే అనేసి ఇవాళ అయితే వండుకుంటున్నాము. చూడండి పచ్చి జీడి గింజలు అనమాట. ఇందులో జీడిపప్పు ఉంటుంది. చికెన్ వేసుకుని ఉంటే సూపర్ ఉంటుంది అనమాట. వీటిని అయితే కట్ చేసేసుకున్నాం. ఇంకో మా అమ్మాయి నేనైతే కోయడానికి అయితే రెడీగా ఉన్నాము. నీకు ఇష్టమైన పండు? ఇష్టమే మమ్మీ. చూసావా, మా పిల్లలకైతే బాగా ఇష్టం. అమ్ము నీకు? ఇష్టమే మమ్మీ. చాలా టేస్ట్గా సూపర్ ఉంటుంది. ఇప్పుడు వీటిని కొయ్యాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అండ్ చేతులకు కూడా చూసారా, ఇలాగ కవర్లు అయితే తొడుక్కోవాలి, లేకపోతే మొత్తం చేతులు పొప్పర్లు వచ్చేసి చాలా చండాలంగా ఉంటాయి. ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసేసుకుందామే. ఇప్పుడు వీటిని అయితే కోసుకోవాలండి. కోసేటప్పుడు అయితే చాలా ప్రాసెస్. ఇది కొయ్యాలి, ఇందులో పప్పు తీయాలి, దీనిపైన ఉన్న పొర తీయాలి, ఇంత ప్రాసెస్ అనమాట. ఇంక మా పాప అయితే వెయిటింగ్ చేస్తుంది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. గిన్నెసిరా పప్పులు అందరూ అంటే పోల్సిని ఒక పక్కకి బాగుంది కదా. మంచి బద్దలు అయితే ఇలా లోపల పప్పు ఉంటుంది. పప్పు సెపరేట్ తీయాలన్నమాట. పెద్ద పనిలేండి బాబు, చాలా పెద్ద పని అనమాట. ఇంకొండ ఆ విధంగా తీయాలి. పప్పుని చూసినా ఆ విధంగా సెపరేట్ చేయాలన్నమాట. నేనైతే కోస్తున్నాను, మా పాప ఏమో తీస్తుంది పప్పు. నా మమ్మీ రైస్ వండించినారు. మేము వండుకుంటున్నాం. ఎలాగందో తర్వాత మీకైతే చెప్తాం. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు కదా. నేను ఫస్ట్ కట్ చేశాను, తర్వాత నాకు కర్రీ లేట్ అయిపోతుందని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మా వారైతే ఎప్పుడు కోరండి, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది, అందుకనేసి ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. నేను ఇంక ఇక్కడ కూరకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ జీడిపప్పు అన్నది మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి మనకి దాంతో పెద్ద పని ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ అయితే చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కోసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వంట అన్నది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనేసి. చెప్పాను కదా, పచ్చి జీడి గింజలతో చాలా పని ఉంటుంది. మనం పని అంతా మానుకుని దాని దగ్గర కూర్చుంటే పని అవ్వదు. అందుకనేసి నేనైతే వాళ్ళకి అప్పచెప్పేసి నేను కూర అన్నది వండుతున్నాను. చూడండి, కత్తిపీట ఈ విధంగా అయితే తయారవుతుంది అనమాట. మనం పచ్చి జీడి గింజలు కోసినప్పుడు అసలు కత్తిపీట అయితే ఈ విధంగా ఉంటుంది. చాలామందికి తెలియదు దీన్ని ఎలా క్లీన్ చేయాలన్నది. ఉత్తినే మనం క్లీన్ చేస్తే, వాటర్తో క్లీన్ చేస్తే చాలా బంకగా తయారైపోద్ది. ఈ విధంగా ఎవరైనా ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట నా ద్వారా. ఇలాగ గ్యాస్ మీద దాన్ని వేడి చేసి ఇలా ఒక క్లాత్తో తుడవండి, ఎంత నీట్గా వచ్చేద్దంటే అసలు చాలా నీట్గా, కొంచెం కూడా ఉండకుండా చాలా నీట్గా వచ్చేద్ది. ఇలా మీరు ఎవరైనా ట్రై చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ ఫాలో అవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాము. చూసారా, ఫాస్ట్గా వండేస్తున్నాం. చికెన్ అయితే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉండే విధంగానే వండుకుంటాం. ఏమీ వెరైటీగా ఏం చేయక్కర్లేదు. మనం ఎప్పుడు చేసుకున్న ప్రాసెస్లోనే చికెన్ కర్రీ కూడా చేసేసుకుంటే మనం లాస్ట్లో వేసుకునేది జీడిపప్పు అనమాట. అది ఎందుకు వేసుకుంటామంటే పచ్చి జీడిపప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. వాటర్లో వేయగానే వెంటనే కుక్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా నేను ఇక్కడైతే చూసారా అన్నీ తీశారు.
ఇంకా అన్ని ఉన్నాయి. తొక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ఎంత తుక్కు వచ్చిందంటే అంత తుక్కు, రొద్దు ఎక్కువ అనమాట. ఇంకా ఈలో ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ అమ్మేది బండి వచ్చిందనమాట. మా పాపకి ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం కాదు, పిచ్చి. ఇంకా గ్రీన్ బ్లాక్ కూడా తీసేసుకుంది. 2 రకాల ద్రాక్ష తీసుకుని కొనిపించుకుని తెచ్చుకుంది. సమ్మర్లో ఇవి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందిలే. ఇంకా మొత్తానికి అయితే చేశారు, కానీ సగం పప్పు అయితే ఉంచేసాము, మిగతా సగం ఈ విధంగా అయితే ఉంచుకున్నాము. ఇంక ఇందులోని మనం నీట్గా అన్నది క్లీన్గా కడిగేసుకుని మనం ఒకసారి ఇప్పుడు జీడిపప్పును అయితే దీన్ని నూనెలో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న ఈ వగర్ అన్నది పోవాలన్నమాట. చూసారా బ్లాక్గా ఉంది, ఇది జీడి గింజలకు వచ్చే సొన. ఈ సొన కొంచెం పోవాలంటే నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఆయిల్ పోసేసుకుని మనం నూనెలో అన్నది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన ఉన్న ఆ కసర మొత్తం పోవాలి, అందుకనేసి లైట్గా మరీ ఫ్రై చేసుకోమన్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు, ఓన్లీ లైట్గా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా చేయకూడదు, దాంట్లో ఉన్న టేస్ట్ పోతుంది. అందుకనేసి లైట్గా ఆ పైన ఉన్న మొత్తం పోతుంది, మనకి తెలుస్తుంది. అంటే ఒక 2 minutes 3 minutes అంతే, అంతకు మించి ఎక్కువ ఫ్రై చేయొద్దు. సగం పైన కుక్ అయినప్పుడు ఇప్పుడు ఈ జీడిపప్పులు తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం పచ్చి జీడిపప్పు అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టేసి పప్పు మెత్తగా ఉడికే వరకు మగ్గ పెట్టుకుంటాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా, జీడిపప్పులతో అక్కడక్కడ ఉంది కదా. ఇంకా కూర అన్నది రెడీ అయిపోయింది, ఇంకా తినడమే అన్నమాట. కూర అయితే ఈ విధంగా ఉంది చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. జీడిపప్పు చూడండి, ఉడిపోయింది చూసారా మెత్తగా, సూపర్ ఉంది. ఇప్పుడైతే భోజనం అయితే చూసేయాలి. అవి ఉంది, అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము. అందరం హాల్లో కూర్చుని తిని అలవాటు అనమాట. ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు అందరూ అయితే భోజనం అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఇలా అయితే మా సండే అయితే గడిచింది. మీ సండే ఎలా గడిచింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు సండే స్పెషల్ మీరేం చేశారన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా సండే స్పెషల్ అయితే పచ్చి జీడి గింజలు చికెన్ కర్రీ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా పిల్లలకి జల్లు అయితే వేసేసాను కదా, ఇంకా వాళ్ళు ఆడుకుంటాకైతే వెళ్ళిపోయారు. ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ రెగ్యులర్గా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసి మానేయకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.